ఢిల్లీ పార్లమెంట్ ఎదురుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ముట్టడించడానికి కాంగ్రెస్ జనతా పార్టీ దాదాపుగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే చూస్తోంది. మరోవైపు బ్యారికేడ్లని తోసుకొని పార్లమెంట్ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఆందోళనకారులు టియర్ గ్యాస్ ప్రయోగం, అలాగే ఆందోళనకారులపై లాఠీ చార్జ్, విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు. అక్కడికి వచ్చిన యువత మొత్తాన్ని పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పట్ల ఒక గందరగోళ పరిస్థితి అయింది. సేమ్ అక్కడ కూడా వెంటనే వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆందోళనకారులు టియర్ గ్యాస్ ప్రయోగం జరుగుతున్న నేపథ్యంలో నిరసనకారులు లాఠీ చార్జ్, రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగం చేస్తున్న పరిస్థితి జరుగుతోంది. లాఠీ చార్జ్ చేసిన వెనక్కి తగ్గకుండా ముందుకు కాంగ్రెస్ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకి వెళ్తున్న పరిస్థితిని మనం స్పష్టంగా విజువల్స్ లో చూస్తున్నాం. ఢిల్లీ పార్లమెంట్ దగ్గర నుంచి కొత్త పార్లమెంట్ వరకు కూడా ఒక యుద్ధ వాతావరణమే జరుగుతోంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎప్పుడు జరగనంతవంటి ఉద్రిక్త పరిస్థితులు ఈరోజు ఇక్కడ చేరుకునే పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. చాలా పెద్ద స్థాయిలో ఈ వాతావరణం అయితే కొనసాగుతోంది. లాఠీ చార్జ్ వైపు పోలీసులు చేస్తున్నారు, మరోవైపు టియర్ గ్యాస్ ప్రయోగం చేస్తున్నారు, మరోవైపు బ్యారికేడ్లు అడ్డం పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తగ్గకుండా సిజేపీ కార్యకర్తలు అయితే ముందుకి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఆందోళన తీవ్రతరం అయిపోయిన నేపథ్యంలో పార్లమెంట్ కూడా మూసివేశారు. పార్లమెంట్ లో సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా న్యూస్ పేపర్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేయాలన్నది సిజేపీ ప్రధాన డిమాండ్. మరోవైపు అమిత్ షాతోనూ ధర్మేంద్రతోనూ ప్రధాని భేటీ అయ్యారు. సిజేపీ ఆందోళనతో అమిత్ షా ధర్మేంద్రకి ప్రధాన కారణం అదే, అంటే రాజీనామా చేస్తారా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రికి రాజీనామా చేస్తారా? ఏదైతే సిజేపీ పట్టుబడుతుందో ఆ దిశగానే వ్యవహారం నడుస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు అమిత్ షాతో ఇప్పుడు భేటీ అయ్యారు. భేటీ జరుగుతోంది కాబట్టి భేటీలో ఎంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ ముందుకు పోగలరు అనేది లేదు, దాని నిర్ణయం ఎలా ఉండబోతుంది, లేదు ప్రభుత్వమే సీరియస్ గా ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుందా మనం చూడొచ్చు. ఆ రిజల్ట్స్ లో పోలీసులకి తర్వాత లాఠీ చార్జెస్, తర్వాత టియర్ గ్యాస్, ఎక్కడ తర్వాత వాటర్ క్యాన్స్ వాళ్ళ మీద ఇది ప్రతి ఒక్కరు కూడా అక్కడ సిజేపీ కార్యకర్తలందరూ కూడా భారతదేశ జెండాలను చేత పట్టుకొని ఢిల్లీ పార్లమెంట్ ఎదురుగా పెద్ద ఎత్తున నిరసనకు బయలుదేరిన పరిస్థితి ఎక్కడెక్కడ చూస్తున్నాం. సిజేపీ చేస్తున్న మార్చ్ ఏదైతే ఉందో ఢిల్లీ వ్యాప్తంగా మెట్రో ట్రైన్స్ ను కూడా పూర్తిగా కూడా బంద్ చేసిన పరిస్థితి. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు దాదాపుగా 1.5 కిలోమీటర్లు ఉంటుంది. అటువంటి టైంలో 1.5 కిలోమీటర్ల దూరం మొత్తం కూడా కార్యకర్తలు, పోలీసులే జరుగుతోంది. ఏ సమయంలో ఏం జరగబోతుందో అనే ఢిల్లీ వాసులు అయితే పెద్ద ఎత్తున టెన్షన్ పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాలి, అది కాంగ్రెస్ జనతా పార్టీ ప్రధాన డిమాండ్. అది జరుగుతుందా, అది అయ్యే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ ప్రారంభం కావాలి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ తలుపు కూడా మూసేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ పార్లమెంట్ కి సంబంధించిన సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే సిజేపీ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ నుంచి భారీగా తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. 10,000 మందికి పైగా నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద గుమికూడినట్లు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్లమెంట్ వైపుకి కదిలిన ర్యాలీని పోలీసులు బారికేడ్లతో అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ వాళ్ళవి తలబియ ప్రశాంత పరిస్థితి కనపడలేదు. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. బ్యారికేడ్లు దాటి చేసే ప్రయత్నం నిరసనకారులు చేస్తున్నారు. టియర్ గ్యాస్, లాఠీ చార్జ్ ఇవన్నీ కూడా వాళ్ళని పోలీసులు జారిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ పరిసరాల్లో ఆర్ఐఎఫ్, తర్వాత వాటర్ క్యాన్లు, రైల్ ట్రైన్స్ వాహనాలు వీటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఢిల్లీలో మొత్తం మీద 163వ సెక్షన్ అమలు చేస్తుంది. అమలు అనుమతి లేని ర్యాలీపై కఠిన చర్యలకు హెచ్చరిక చేసినప్పటికీ
టీజేపీకి మాత్రం ఎలాంటి అనుమతి లేదు అనేది ఢిల్లీ పోలీసులు ఒకవైపు చెప్పినా దాదాపుగా 10,000 మంది బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారంటే ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కావాలి, కానీ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఒకే నినాదం ధర్మ మంత్రిని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రసాద్ ని చేయాలి అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో ఢిల్లీ నుంచి జరుగుతున్న ఆందోళనలు లేదు, మనం చూస్తున్న పరిస్థితులు ఆ ఉదయం నుంచి స్టార్ట్ అయిన నిరసన దాదాపుగా 3-4 గంటల పాటు ఈ నిరసన కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు వైపు లాఠీ చార్జ్ చేసిన, టీఆర్ గ్యాస్ చేసిన, తర్వాత బీజేపీ ప్రతినిధితో ఒకవైపు మంత్రి జేపీ నడ్డా సిద్ధమైనట్టు కూడా, అంటే వాళ్ళతో చర్చలు జరిపి కొంత ఇదేన్ని సామరస్యంగా ఖాళీ చేద్దామని చర్చలు జరపడానికి కూడా సిద్ధమైనటువంటి సమాచారం. మరోవైపు అమిత్ షా ధర్మాన్న ప్రధానితో పిలిచి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అమిత్ షా తర్వాత ఇతర సీనియర్ మంత్రులు ఏం జరుగుతుంది దాని మీద ఎప్పటికప్పుడు ప్రధానమంత్రికి అప్డేట్స్ ఇస్తున్న పరిస్థితి మనం ఉదయం గురించి అనుకున్నాం. బేసిక్ గా ఇదే వ్యవహారంలో కానీ ఉదయం నుంచి కొనసాగితే ఎక్కడో దగ్గర ఇది రప్చర్ గా మారే పరిస్థితి కనపడుతుంది అని. కానీ ఇప్పుడు బీజేపీ ప్రధాన డిమాండ్ గా ఏదైతే ఉందో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామానే వాళ్ళ ప్రధాన డిమాండ్. అందుకే సోనం వాంగూచ్ కూడా నిరాహార దీక్ష చేసింది కూడా ఆయన దేనికోసం చేస్తారంటే దీనికోసం. సో అటువంటి పరిస్థితుల్లో ఆ నిరాహార దీక్షలో కొనసాగింపు ఆయన ఇప్పుడు ఆసుపత్రిలో కూడా ఆయన కొనసాగిస్తున్నారు. ఆయన కూడా 3 షరతులు పెడితే కానీ, అంటే తను విధించిన 3 షరతులు నెరవేరితే కానీ దీక్ష వదిలిస్తానని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి. సో సమావేశాల్లో తొలి రోజు సమావేశంలోనూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి. ఒకవైపు బయట ఆందోళనలు, మరోవైపు లోపల ప్రతిపక్షాల ఆందోళనలు, దీంతో పార్లమెంట్ మొత్తం కూడా గందరగోళం పరిస్థితి స్టార్ట్ అయింది. లీక్ పేపర్ వ్యవహారం ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కొనసాగింపుగానే ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. కానీ ఎలా పార్లమెంటు ముట్టడించాలనే వైపు కాంగ్రెస్ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితుల్లో ఒకవైపు పార్లమెంట్ లో కూడా ఇదే నిరసన, ఇదే టాపిక్ తో ప్రతిపక్షాలు సభ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం, అక్కడ కూడా నిరసనలు చేస్తున్న నేపథ్యం. లాఠీ చార్జ్ చేసిన ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ కనిపించట్లేదు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ జంతర్ మంతర్ ర్యాలీ, ఈ భారీ ర్యాలీ పూర్తిగా కూడా బీజేపీ కంట్రోల్లోనే ఉంది. ఒకవైపు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు వాళ్ళని, తర్వాత టీఆర్ గ్యాస్ ఉపయోగించిన పరిస్థితి, చాలా ప్రాంతాల్లో టీఆర్ గ్యాస్ ఉపయోగించిన చాలా మంది చల్లాచెదురు చేయడానికి దీన్ని పెద్ద ఎత్తున ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడ ఈ వ్యవహారంలో వాళ్ళని వెనక్కి తగ్గల ఫైర్ రబ్బర్ బుల్లెట్ ప్రయోగించారు, ఫైర్ చేశారు. ఎక్కడికెక్కడ ఈ వ్యవహారం అంతా కూడా చంద్రబంధరంగానే కనపడుతున్న నేపథ్యంలో అసలు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడో ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడ వ్యవహారం మీద స్పందన రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడ దీని మీద ఊరు స్పందించలేని పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఒకవైపు బీజేపీ కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆందోళన జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. దాదాపుగా ఉద్యోగం నుంచి ప్రారంభమైన ఈ ఆందోళన ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. మన కానీ ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 10,000 మంది వరకు దీనికి సంబంధించిన ర్యాలీలో పాల్గొన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం నుంచి భారీ బలగాలను కూడా పెట్టారు. ఇప్పుడు ఆర్పీఎఫ్ లాంటి బలగాలని గమనం ఇచ్చారు. మరోవైపు టీఆర్ గ్యాస్ ని వాడుతున్నారు, మరోవైపు రబ్బర్ బుల్లెట్లని వాడుతున్న పరిస్థితి. నిజంగానే కొన్ని దృశ్యాలు ఆర్టీవీ చూపించలేని పరిస్థితి, కొంత డిస్టర్బింగ్ విజువల్స్ ఆర్టీవీ ప్రజలు చూపించలేని పరిస్థితి. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి
టీవీలో చూస్తున్న దానికి ప్రత్యక్షంగా చూస్తున్న దానికి చాలా తేడాగా కనపడుతున్న పరిస్థితి అవుతుంది. అంత దిగ్గుత పరిస్థితి ఢిల్లీలో చోటు చేసుకున్న పరిస్థితి. ఈ ఢిల్లీలో జరుగుతున్న ఈ హింస ఇప్పటికి తగ్గుతుందా అని మనం కానీ చూసుకుంటే మనం లైవ్ లో క్లియర్ గా రిజల్ట్స్ లో మనకి కనబడుతున్నాయి. ఏ విధంగా టియర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు, అక్కడ పోలీసులు సిజేపీ కార్యకర్తల మీద ఏ విధంగా లాఠీ తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారో, పెద్ద పెద్ద వాహనాలు हमारे बच्चे जो हैं ये कल के हिंदुस्तान के मालिक होंगे। वो अपने हक के लिए मांग रहे हैं और उनके हक के लिए हम उनके साथ भी खड़े हैं। फारूक जी, जिस तरह से प्रदर्शन हो रहा है, क्या कहेंगे? शिक्षा मंत्री का इस्तीफा। मैं कहता हूँ देखिए, हमारे बच्चों का फ्यूचर है, हमारे बच्चों का फ्यूचर है और ये बच्चे कल के हिंदुस्तान के मालिक होंगे। इसलिए हम चाहते हैं कि इनका मकसद जो है उसकी तरफ हिंदुस्तान की हुकूमत को देखना चाहिए। इसके साथ साथ लद्दाख का मामला जो है उसकी तरफ भी इनको देखना चाहिए और वांगचुक को वहां से अस्पताल से रिलीज करना चाहिए।